హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా బుజ్జి వరల్డ్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను నా చిన్నప్పటి మెమోరీస్ని 31st పార్టీ ఎలా చేసుకున్నాము అని షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మేము 31st దావత్ చేసుకుంటున్నాం. స్పెషల్ ఏంటి అంటే మటన్ కర్రీ ఇంకా బగారా రైస్. నిజం చెప్పాలి అంటే 31st దావత్ వేరే లెవెల్లో చేసుకుందాం అనుకున్నాం, కానీ నాది కూడా సేమ్ డైలాగ్. మేము ముగ్గురమే కాబట్టి ఇంకేం చేయలేక ఇలా సింపుల్గా చేసుకుంటున్నాం. ఇంకా మా ఆయన అయితే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి నన్ను వదిలి ఎప్పుడూ ఫ్రెండ్స్తో వెళ్ళలేదు. ఎందుకంటే నేను వెళ్ళొద్దని చెప్తాను. ఇంకా ఆయన కూడా ఏం చేస్తాడు, ఎటు వెళ్ళలేక ఇంకా మేమిద్దరం ఉన్నప్పుడు కూడా ఎలాంటి అకేషన్ అయినా మేమే సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పుడు ఇద్దరమే చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే మా బుజ్జిగాడు కూడా యాడ్ అయ్యాడు. ఇంకోటి, ఈ 2025లో మాకు జరిగింది ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా అంటే అది మా బుజ్జిగాడు మా లైఫ్లోకి రావడమే. ఇంకా వాడు వచ్చినప్పటి నుండి బాగుంది మాకు. ఇంకా ఈ న్యూ ఇయర్కి మేము ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఏది ఏమైనా మేమైతే మంచిగా కలిసి చేసుకుంటున్నాం కాబట్టి. వీడియోలో మాకు వచ్చినట్టు సింపుల్గా మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేసుకుంటున్నాం. ఈ వంట చేయడం ఏమో కానీ వీడియో రికార్డ్ చేయడానికి మాత్రం నానా తంటలు పడాల్సి వస్తుంది. లాస్ట్కి అయితే బాగానే చేసాం. ఒకటి, ఫుడ్ మేమే తింటాం కాబట్టి ఓకే. ఇంకోటి, మీరే చెప్పాలి వీడియోలో చూసి ఎలా ఉందో. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా, అరే చెప్పరా. సో మీరు మాకు మంచిగా సపోర్ట్ చేయండి. ఈ డిసెంబర్ 31st దావత్ అంటే నాకు గుర్తు వచ్చేది నా చిన్నప్పుడు నేను ఇంకా ఇద్దరం ఉంటుండే, ముగ్గురం మా బ్యాచ్ కలిసి చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఫస్ట్ మిక్చరు థమ్స్అప్తో స్టార్ట్ చేసాం, తర్వాత మిర్చీలు థమ్స్అప్ అట్లా స్టార్ట్ చేసాం. తర్వాత ఇంకా చికెను థమ్స్అప్, రోటీ, ఒక్కొక్కసారి పూరి చేసుకొని తింటుండే. అప్పట్లో అట్లా మేము సెలబ్రేట్ చేసుకుంటుండే. కానీ అప్పట్లో వేరు, చాలా బాగుంటుండే. వెళ్ళి పని చూసుకోమ్మా. చిన్నప్పుడు 31st అంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుండే, ఎగ్జైట్మెంట్ ఉంటుండే. పార్టీ ఎలా చేసుకుందాం, ఏం చేసుకుందాం. నెక్స్ట్ న్యూ ఇయర్ రోజు అయితే ఆ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొచ్చి ఒక చాక్లెట్ ఇచ్చి అట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే. చాలా బాగుంటుండే అప్పుడు. ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఇంకా మేమైతే స్కూల్లో కూడా మా టీచర్స్కి కూడా గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తుండే. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తుండే. అట్లా చాలా బాగుంటుండే. ఇంకా గ్రీటింగ్ కార్డ్ కాకుండా ఫేవరెట్ హీరోయిన్స్ ఫొటోస్ తీసుకుంటుండే. ఆ మెమొరీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మరి 2026లో ఇప్పటి నుంచి ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, అట్లుందాం అని మీరేమైనా అనుకుంటున్నారా? ఏమైనా అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఏమనుకోలేదు. ఇంకా మాకైతే బుజ్జిగాడు ఉన్నాడు, వాడితోటే సరిపోతుంది ఇంకా నాకు రోజు మొత్తం. ఓకే, మరి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుందరదన మందగమన మధుర వచన